హలో పిచ్చికిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు చాలా వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చాడు మీ పిచ్చికిస్తా బాబీ. దీని పేరేంటో నేను మీకు చెప్పే ముందు అసలు ఇది నాకు ఎలా తెలుసు అనేది చెప్తాను. ఓకే, మొన్న ఈ మధ్య సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు పిచ్చికిస్తా అభిమాని ఇంటికి విజిట్ చేశాను. వాళ్ళు ఒక చిన్న పార్టీ అరేంజ్ చేసి అలా సరదాగా మందు తాగుతున్నప్పుడు ఈ చికెన్ ని టచింగ్ కోసం తెచ్చారండి. బాబా, చూడటానికి బిలో యావరేజ్ ఉన్న రెసిపీ మాత్రం కేక పుట్టించేస్తుందంటే నమ్మండి. ఇది ప్యూర్ పూరి గుడిసెలో చేసుకునే బడ్జెట్లెస్ రెసిపీ, వితౌట్ మసాలా, వితౌట్ కారం, వితౌట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అసలు ఇవేమీ అక్కర్లేదండి. సింపుల్ అండ్ స్వీట్, ఓన్లీ చికెన్ ఫ్లేవర్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. ఎన్నో మసాలాలు వేసి చేసినవి ఓకే, బట్ ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ రెసిపీ కూడా చేసి రుచి చూడాలి, చూసి ఎంజాయ్ చేయాలి. ఏమంటారు? ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఈ రెసిపీని మనం ఆథెంటిసిటీని మెయింటైన్ చేయడానికి కుండలో చేస్తున్నాను. ఈ కుండ షైనింగ్ చూస్తున్నారా? ఇది నేను కేరళలో కొన్నాను. కుండలో చేస్తే గుడ్ ఫర్ హెల్త్. 1 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ పీస్ సైజు 20 గ్రాములు ఉంటే సరిపోతుంది. అంతకన్నా పెద్దగా కొట్టిస్తే చికెన్ ఉడకదు, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఎన్ని వీలవుతే అన్ని లెగ్ పీసులు వేయించుకోండి, అంటే చికెన్ షాప్ వాళ్ళు వేస్తేనే. ఇప్పుడు కుండలో నీళ్లు, ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ పోసేయండి. ఎందుకంటే కుండ డ్రైగా ఉన్నప్పుడు చికెన్ వేస్తే అతుక్కుపోతుంది కనుక. అదే ఏ మెటల్ గిన్నెలోకి అవుతే దాంట్లోకి యాసిడ్స్ వేసుకోవచ్చు. ఈ 1 kg చికెన్ ని ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ యాజ్ ఇట్ ఈస్ రౌండ్ గా ఉండాలి. అంటే మనం దూపుడు పోతూ బిర్యానీకి ఎలా అయితే వేసుకుంటామో సైజ్ చూసారా, ఇంత చిన్నగా ఉండాలి. ఇంతకన్నా చిన్నగా ఉన్నా నో ప్రాబ్లం, కానీ పెద్దగా అయితే ఉండకూడదు. సో ఇవి 1 kg ఉంటాయి ఆనియన్స్. 1 kg చికెన్ కి 1 kg ఆనియన్స్ వేయాలి. దీన్ని యాజ్ ఇట్ ఈస్ వేసేయండి, ఇందులోకి కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోకి ఒక 50 గ్రామ్స్ అంత ఎండుమిరపకాయలు తొడలు తీసేసి 1 inch సైజ్ లో కట్ చేసుకొని వేసేయండి. జీలకర్ర వచ్చేసి 20 గ్రాములు వేయండి. పసుపు 1 టీ స్పూన్ నిండా. ఈ సాల్ట్ వచ్చేసి 1 kg చికెన్ ఫ్రైకి ఎంత వేస్తామో అంత వేయాలన్నమాట. అంతే, ఏమి వేయనక్కర్లేదు. కొంచెం ఇలా కలిపేసి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి కరెక్ట్ గా ఒక 5 నిమిషాలు మూత మూస్తే ఇదిగోండి ఇలా ఆవిరి పట్టేసి ఉంటుంది. ఒకసారి కలిపేసి కింద మీద తిప్పేసి మళ్ళీ మూత పెట్టండి. ఒక 10 నిమిషాలకి ఇదిగోండి ఇలా అవుతుంది. ఇప్పుడు చేతి నిండా కరివేపాకు వేసేయండి. చాలా మందికి చికెన్ లో కరివేపాకు వేస్తే నచ్చదు, కానీ ఈ చికెన్ కి ఆ ఫ్లేవర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాగే మీడియం ఫ్లేమ్ లో చేస్తూ పోతుంటే ఈ రెడ్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ మొత్తం స్మాష్ అయిపోయి మంచి సెమీ గ్రేవీ లాగా చికెన్ కి పట్టేస్తుంది. కాకపోతే రెసిపీ మొత్తం మీడియం ఫ్లేమ్ లోనే చేయాలి, అప్పుడే దానికి మజా వస్తుంది. అంతే, ఇక సింపుల్ చికెన్ రెసిపీ ఈస్ డన్. గోదావరి చుట్టుపక్కల ఈ రెసిపీ చాలా కామన్ అండి బాబు. మసాలా కానీ ఆయిల్ కానీ ఏమైనా యూజ్ చేసాం అసలు, కానీ రెసిపీ మందు బాబులు భలేగా ఎంజాయ్ చేస్తారంటే నమ్మండి. కానీ ఈ రెసిపీని హాట్ గానే సర్వ్ చేయాల్సి మీ చల్లగా అవుతే అస్సలు బాగోదు. దీనికి నాకు ఒక పేరు పెట్టాలనిపిస్తుంది, చీప్ అండ్ బెస్ట్ బ్యాచులర్ హెల్దీ చికెన్ ఫ్రై. క్యాప్షన్ లో వితౌట్ ఆయిల్. చీప్ అన్నానండి, అంత చీప్ గా తీసి పడేయకండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరే చెప్పాలి ఎలా ఉంది. మంచిగా ఒక 90 వేసుకొని దీన్ని పక్కకు పెట్టుకొని అలా తింటూ ఊగుతూ తూగుతూ ఈ చికెన్ తింటుంటే ఆహా, చక్రవర్తికి వీరి బిచ్చగత్తికి బంధువు అవుతానని అంది మనీ మనీ. అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు, అయినా అన్నీ అంది మనీ మనీ. పచ్చనోటుతో లైఫ్ 1,00,000 లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ. పుట్టడానికి పాడె కట్టడానికి మధ్య అంతా తానే అంది మనీ మనీ. కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ. తైలం తమాషా చూద్దాం పదండి అంది మనీ మనీ. డబ్బుని లబు డబ్బని గుండెల్లో పెట్టుకోరా, దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా. చక్రవర్తికి వీరి బిచ్చగత్తికి బంధువు అవుతానని అంది మనీ మనీ. అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు, అయినా అన్నీ అంది మనీ మనీ.